నమస్కారం అండి. మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు చికెన్ గ్రేవీ చేస్తున్నాను. ఈ గ్రేవీ రైస్లోకి, బగారా రైస్లోకి, బిర్యానీలోకి, చపాతీ, రోటీ దేంట్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. థిక్ గ్రేవీతో ఈరోజు చికెన్ గ్రేవీ ఎలా చేద్దామో చూద్దాము. ముందుగా 1/2 కిలో చికెన్ని మీడియం సైజులో కట్ చేసి తీసుకోవాలి. శుభ్రంగా కడిగి అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం పొడి వేసి అందులోనే 1 స్పూను ఉప్పు వేసి మొత్తం ఉప్పు కారాలు చికెన్కు పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు 2 మీడియం సైజు ఆనియన్ పొట్టు తీసి సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరిగి పక్కన ఉంచాలి. ఇప్పుడు ముందుగా వేయించి పొడి చేసి పెట్టిన కొబ్బరి పొడి 2-3 స్పూన్లు, 3 బాదాము, 4-5 కాజు వేయించి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ఒక గుండి పెట్టి అందులో తగినంత ఆయిల్, 3-4 గరిటెల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టిన ఆనియన్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఆనియన్ వేగడానికి కొద్దిగా ఉప్పు వేసి మంచిగా కలిపి అందులోనే కాజు, బాదాం మధ్యలో వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుతూ ఆనియన్, కాజు, బాదాం మంచిగా ఫ్రై అయిన తర్వాత మధ్యలో కాజు, బాదాం ముక్కలు తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే మంచిగా ఫ్రై అయిన ఆనియన్ కూడా అందులో నుంచి సగం తీసి అదే మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసి మిక్సీ గ్రైండ్ పట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఒక గుప్పెడు పుదీనా వేసుకొని మంచిగా మిక్స్ చేసి 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ముందు వేసినాం, ఇప్పుడు కొద్దిగా వేస్తే కలర్ మంచిగా వస్తుంది. ఆ తర్వాత మనం ముందుగా మంచిగా మసాలాలు కలిపి ఉంచిన చికెన్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అడుగు మాడకుండా పొయ్యి సిమ్లో పెట్టి చికెన్ని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా 2-3 నిమిషాలకు ఒకసారి మంచిగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. మధ్యలో కలుపుతూ ఉండాలి, మూత పెడుతూ ఉండాలి. ఈ విధంగా అడుగు మాడకుండా మధ్యలో కలుపుతూ ఉంటే చికెన్ అడుగు మాడదు, మంచిగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో తగినన్ని వాటరు పోసేసుకోవాలి. వాటర్ పోసి మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి ఆ తర్వాత చికెన్ని ఒకసారి కలిపి మూత తీసి కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన కాజు, బాదాము, కొబ్బరి, ఆనియన్ పేస్టు మంచిగా అందులో వేసి కలుపుకోవాలి. అడుగు మాడకుండా మంచిగా కలుపుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు పోసి కడిగి అవి కూడా అందులోనే పోసి మూత పెట్టి ఈ విధంగా మంచిగా ఉడకనివ్వాలి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు మాడుతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూను హోమ్మేడ్ గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసి చికెన్ ఉడికిందా లేదా చూసుకోవాలి. ఇంకొద్దిగా ఉడకాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా థిక్ గ్రేవీ రైస్లోకి, రోటీలోకి, నాన్లోకి, రుమాలి రోటీలోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చికెన్ రెడీ అయిందండి. తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి చికెన్ గ్రేవీ రెడీ అయిందండి. ఈ కర్రీ థిక్గా చాలా బాగుంటుంది. రైస్లోకి, వైట్ రైస్లోకి, బగారాలోకి, బిర్యానీలోకి, జొన్న రొట్టె, గోధుమ రొట్టె,
నాన్, పరాటా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ అండ్ టేస్టీ చికెన్ గ్రేవీ రెడీ అయిందండి. తప్పకుండా చేసుకొని తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.